రాయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్లు సురక్షితమైన ప్రణాళికాబద్ధమైన మరియు అధిక ROI రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన గమ్యస్థానాలలో ఒకటైన డొలేరాను పరిచయం చేస్తూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్లు చిరాన్ మరియు రాజ్ రాయ్ మాట్లాడుతూ గుజరాత్లోని డొలేరా గ్రీన్ సిటీలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ప్రస్తుతం తక్కువ రేట్లు ఉన్న ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రానున్న రోజుల్లో లాభాలను ఆర్జించాలని కోరారు. కార్యక్రమంలో సౌత్ కోఆర్డినేటర్ పేపర్ల అశోక్, గ్లోబల్ కోఆర్డినేటర్ మట్టా రమేష్, బ్రాండ్ ప్రమోటర్ స్నేహ పాండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్ గోపీకృష్ణ, సాఫ్ట్వేర్ ఉద్యోగి లక్ష్మణ్ రావు మరియు శ్రీశాంక్ తదితరులు ఉన్నారు. Go to Dolera's government website that I have already given in the display here. So what kind of implementation they have already done, because it was first announced in 2008. 2008 it was announced by the then CM Narendra Modi. We can explore to others also. Something like, yes, Dolera, okay, one of my friend has invited me, so Ashok or someone, Ramesh or someone has invited me. So I have attended that interview or that event, and I just had some idea. Before I had some idea, after going to that event, my vision also, okay, something is happening Dolera. अभी ये डोलेरा का बारे में सिर्फ समझाने के लिए आए हैं, क्योंकि आपको इन्फॉर्मेशन मालूम होना चाहिए कि पूरे इंडिया का सबसे बड़ा प्रोजेक्ट ये बनने वाला है. अभी इंडिया में कोई भी प्रोजेक्ट ऐसा नहीं है जो आप स्मार्ट सिटी बोल सकते हो, जो पहले से ही डिज़ाइन करके बनाया हुआ है. ये डोलेरा पहले से ही पूरा डिज़ाइन करके L&T, हेल्क्रो, विप्रो, बहुत सारी कंपनी ने मिलके यहाँ ये पूरा डेवलपमेंट स्टार्ट किया हुआ है. मैंने अभी कल ही सुना है यहाँ पे एक ग्रीनफील्ड प्रोजेक्ट बन रहा था अमरावती करके, जो बहुत बड़ा फेलियर हो गया है. तो डोलेरा में कुछ अलग क्यों है, अमरावती से अलग क्यों है? क्योंकि अमरावती दो स्टेट का प्रोजेक्ट, वो एक स्टेट का प्रोजेक्ट था. ये सेंट्रल गवर्नमेंट के साथ मिलके एक स्टेट गवर्नमेंट दोनों मिलके ही बना रहे हैं. तो ये पूरा डिफरेंट प्रोजेक्ट है, ठीक है. इसमें बैकबोन सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट दोनों मिलकर कर रहे हैं. अमरावती प्रोजेक्ट में फर्टाइल जमीन को लेके वो बनाया गया था. यहाँ ये बैल लैंड कुछ भी नहीं था, ये कुछ लैंड नहीं था. ये इस हिसाब से बन रहा है, जैसे शेंजेंग है चाइना का, उस हिसाब से ये पूरा बनने जा रहा है. तो अभी यहाँ पे कार्गो एयरपोर्ट, सेमीकंडक्टर चिप और कम से कम 200 होटल्स साइन हो गया है. जापान का बहुत बड़ा 7 स्टार होटल वहाँ पे आ रहा है, ठीक है. सब कुछ काम हो रहा है. हमारा प्रोजेक्ट डोलेरा SIR में है, उसका अभी रेट है इनिशियल 375 पर स्क्वायर फीट, मोटा मोटी स्क्वायर यार्ड में बताऊँगा तो 3375 पर स्क्वायर यार्ड हमारा प्रोजेक्ट. उसमें मिनिमम इन्वेस्टमेंट आपको 15 लाख रुपीज़ का रहेगा. और कुछ आपको कुछ पूछना है तो आप मुझे ब्रीफ कर सकते हो. లేకపోతే పేపర్స్లో పెడితే మనం కస్టమర్ని కన్విన్స్ చేసే పరిస్థితులు ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఏంటంటే సైట్ విజిట్ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మోస్ట్ ఆఫ్ ది సాటర్డే సండేస్ ఎక్కువ చేసేదంటే సైట్ విజిట్. ఎప్పుడైతే సైట్ విజిట్ చేశారో సైట్ విజిట్ చూసిన తర్వాత అక్కడ కస్టమర్కి అదొక నచ్చాలి. యాక్చువల్గా వాళ్ళు కొన్ని సైజ్ ఆఫ్ ది ఫ్లాట్ కానీ, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అని, అక్కడ డెవలప్మెంట్ ఏమవుతుంది అనేది పక్క వాళ్ళతో అక్కడ లోకల్ ఏరియాతో కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. మళ్ళీ మార్కెటింగ్ చేసినంత మాత్రం వాళ్ళు కొనేస్తారో లేకపోతే అది ఇన్వెస్ట్ చేస్తారని లేదు, వాళ్ళు కూడా కొంత ఎంక్వైరీ చేస్తారు. డొలర్ అనేది నేను కూడా యాక్చువల్గా ఒక 3 days 4 days బ్యాక్ నేను ఎక్కువగా నాకు అవేర్నెస్ తెలియదు, విన్నాను కానీ. సో వెన్ ఈ స్టార్టెడ్, ఎప్పుడైతే మేము ఇంటరాక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అక్కడ. అది మనకు తెలియదు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా జరిగిందంటే చాలామంది డబ్బులు అంటే ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇక్కడ అలా కాదు. ఉన్న ప్రాపర్టీని ఢిల్లీలోనో, పూణేలోనో, ముంబైలోనో, లేకపోతే వేరే అదర్ కల్కట్టాలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో ఓన్ ప్రాపర్టీస్ సేల్ చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అక్కడ ఆశ్చర్యవేసింది నాకు. సో ఇక్కడ ఏంటంటే ఇది నరేంద్ర మోడీస్ డ్రీమ్ ప్రాజెక్ట్. నరేంద్ర మోడీ గారు ఇది 3వ సారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన డ్రీమ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇంకా మేము చెప్పట్లేదు. ఎందుకంటే గుజరాత్లో ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ కదా, సీఎంగా ఆల్రెడీ 2 terms ప్రైమ్ మినిస్టర్గా ప్రూవెన్ లీడర్. సో అది అరౌండ్ 2.6 lakhs acres, అరౌండ్ 2+ acres ఆర్ ప్లస్ యాక్చువల్లీ. సో ఆల్రెడీ ఎక్వైర్ అయ్యి ఉంది. సో అందుకని ఏంటంటే ఆల్రెడీ మన చైనా కానీ ఆల్రెడీ చెప్పారు కదా, చైనా విత్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్రెడీ టాప్ MNCs ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఏంటంటే కస్టమర్ చాలామంది ఏంటంటే విజిట్కి ప్రియారిటీ ఇస్తారని నా ముఖ్య ఉద్దేశం. సో ద సీరియస్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ కూడా అరేంజ్ చేయడానికి ఎటువంటి సందేహం లేదు.
వీల్ ప్రొవైడ్ ఆల్ ద లాజిస్టిక్స్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్స్ ఒక ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఆల్రెడీ వాళ్ళు ఉంటే. సో అందుకని ఏంటంటే ట్రావెల్ అనేది ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ వెళ్ళాలంటే ఇట్స్ కొద్దిగా మనీతో కూడుకుంది కాబట్టి అంత టైం కూడా, నాట్ ఓన్లీ మనీ, టైం కూడా. సో వాళ్ళ టైం కూడా మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళ మనీ కూడా మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి ద సీరియస్నెస్ ఆఫ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఎండ్ టు ఎండ్ కూడా కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, సో ప్రపోజల్ వచ్చి చూసుకుంటారు, వాళ్ళే బేర్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో మన ఆ ఫెసిలిటీ కూడా ఉంది, వేరే వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇస్తారు లేదు చెప్పలేం. ఎందుకంటే ఇనిషియల్గా ఉన్న కంపెనీస్ కూడా అంత ఫెసిలిటీస్ ఇవ్వవు, ట్రాన్సిట్ కానీ మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ట్రావెల్ కానీ. బికాస్ మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఏ ట్రావెల్, అక్కడ లోకల్ అకామిడేషన్, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా కవర్ చేయడానికి సిద్ధం. సో మీకు ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక డైరీ ఉంది, ఆ డైరీలో క్యాటలాగ్ ఉంది, ఆ క్యాటలాగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎవరికైనా ఉంటే ఆఫ్లైన్ ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్స్ లైక్ ఇంటరాక్షన్. డోంట్ థింక్ ఇన్ డిఫరెంట్ బిజినెస్ ప్రమోషన్ చేసి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రమోట్ చేద్దాం అని కాదు. ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ అండ్ అవేర్నెస్. సో మీకు ఆ డైరీ కూడా ఇస్తారు. యాక్చువల్గా ఒక 5 minutes 10 minutes ఒక తర్వాత మీడియా ఇంటరాక్షన్ ఉంది. మీడియా ఇంటరాక్షన్ అయిపోయినంత లంచ్ స్టార్ట్ చేస్తే మేము ఎవరిని బోర్ కొట్టే పరిస్థితి ఏమీ లేదు. ఎనీ క్వరీస్ అందరూ రియల్ ఎస్టేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? नाम का कोई जगह है जो बेहतरीन तरीके से, एग्जाम्पल आपने देखा, ये कोई जितने वीडियो चले वो हमारे कोई वीडियो नहीं है, ये गवर्नमेंट्स के वीडियो है. और यूट्यूब से जो लोग अपने जो ज्ञानी होते हैं, जो सर्च करते हैं, बनाते हैं, देखते हैं, उनकी वीडियो, हमारे कोई भी वीडियो नहीं इसमें. आप खुद भी गवर्नमेंट साइट पे जैसा आपने देखा है कि यहाँ पे लिखा हुआ है dholera.gujarat.gov.in. ये आप इसको लॉगिन करेंगे तो वहाँ पे आपको सारे इंफॉर्मेशन, धोलेरा क्या है, कैसा है, कितने है, अभी गूगल करेंगे तो आपको ये भी आइडिया जाएगा कि उसका ROI अभी करंट में इसको ROI क्या दे रहा है धोलेरा. तीसरा, हाँ गूगल करके दिखाइए, ROI दिखाइए. देखा आपने कि अभी डेवलपमेंट वहाँ पे 20% 30% ही हुआ है. कुछ रोड बने हैं, कुछ एरिया में जहाँ पे टाटा का काम स्टार्ट है, जहाँ पे रेन्यू एनर्जी ऑलरेडी वहाँ पे प्रोडक्शन उसका स्टार्ट है. टाटा हर दिन 24 आवर्स में लगभग 8 से 10 करोड़ रुपए डालती है फॉर द कंस्ट्रक्शन डेवलपमेंट के लिए. हर डे कंटिन्यू, लास्ट 1.5 साल चालू है, 27 में उसका कंप्लीट होने का दिया गया कि 27 में वो कंप्लीट हो जाएगा. तो जहाँ जहाँ रिक्वायरमेंट आ रही है वहाँ पे गवर्नमेंट डेवलप कर रही है. तो देखा जाए तो ROI भी हम बात करते हैं कि रफली ROI की, तो आपने देखिए गूगल किया हमने ROI ऑफ धोलेरा प्लॉट्स, तो ये गया आपका, देखिए यस ये आपके सामने. तो ये इंफॉर्मेशन इसलिए दिया जा रहा है क्योंकि हम लोग हर बार कुछ देखते हैं, कुछ गवर्नमेंट लाती है, कुछ हम लोग डेवलपमेंट की जगह देखते हैं. जैसे बिटकॉइन का एग्जाम्पल एग्जाम्पल लिया तो पहले बिटकॉइन 100 रुपए 200 रुपए 500 में मिलता था. हम लोगों ने सोचा कि ये चीज फेक है, अच्छा है, क्या है, सोच करके हम लोग वहाँ पे चुक गए, वहाँ पे इन्वेस्टमेंट हम नहीं कर पाए. फिर कुछ शहर आए, जैसे देखा आप लोगों ने बाकी, जैसे अभी आपका हैदराबाद की बात करते हैं, हैदराबाद की बात करते हैं तो आज के 20 साल पहले काफी लोग ऐसे होंगे जिन्होंने परचेज किया होगा लैंड, काफी लोग ऐसे भी होंगे जो लैंड परचेज किया होगा, उनका अभी फिलहाल में उनका वैल्यू क्या है आप आंकड़ा लगा सकते हो. ठीक है, मुझे बोलने की रिक्वायरमेंट नहीं है. ठीक है, तो हम बस इसीलिए आए कि आप, अभी हमारे पास एक इंफॉर्मेशन है, हमारे पास एक प्रोजेक्ट है, हमारे पास एक परफेक्ट इन्वेस्टमेंट करने का एक जगह है जहाँ पे हम अपने पैसे को फ्यूचर के लिए, क्योंकि सब चाहते हैं कि फ्यूचर में कोई फाइनेंशियल क्राइसिस ना हो, सब ये चाहते हैं कि हमारा इन्वेस्टमेंट एक सही जगह जाए, सब ये चाहते हैं कि मेरा इन्वेस्टमेंट एक ऐसी जगह जाए जहाँ पे सेफ्टी भी हो और जहाँ पे गारंटी भी हो, सब यही चाहते हैं. तो यही इन्फॉर्मेशन देने के लिए हम लोग यहाँ पे आए हैं. और इसमें से कोई भी इन्फॉर्मेशन हमारा खुद का नहीं है, हमारा ये आइडेंटिटी है कि हम एक कंपनी से बिलोंग करते हैं जिसका नाम रॉयल इंफ्रास्ट्रक्चर्स है. हमारे पास वहाँ प्रोजेक्ट है जिसमें आप हमारे जो वो चालू करो, धोलेरा का हमारे PPT चालू करो, उसमें एक वो होगा, क्या बोलते हैं, धोलेरा डायरेक्टर. अभी हम धोलेरा के लिए इंफॉर्मेशन देने के लिए आए. कंपनी है जो प्लॉटिंग का वहाँ पे प्रोजेक्ट कर रही है. ठीक है, वो ये मोदी गवर्नमेंट का ड्रीम प्रोजेक्ट है. जैसे उन्होंने जब CM थे तब ये अनाउंस हुआ था. अभी PM बनने के बाद ये पूरा उनका फोकस ये धोलेरा डेवलप करने में ही लगाया हुआ है. अभी यहाँ पे पूरा स्टेट ऑफ द आर्ट सेमीकंडक्टर चिप का प्रोजेक्ट अभी चल रहा है.
24 आवर्स तक जब वो काम चालू रहता है, वो उसका प्रोजेक्ट कंप्लीट होने वाले 27 में एंड में कंप्लीट हो जाएगा। ठीक है, और इसके बाद अपने और कोई बात करेगा और राजू सर को बोल देता हूँ। ने बताया कि हम लोग रॉयल, मेरा नाम राजू राय है, इंफ्रास्ट्रक्चर का डायरेक्टर हूँ। हम लोग जो यहाँ पे आए हैं वो एक इन्फॉर्मेशन के लिए आए, इन्फॉर्मेशन देने के लिए आए हैं, क्योंकि काफी सारे स्टेट से हमारे पास धोलेरा का इन्फॉर्मेशन, हम लोग धोलेरा में प्रोजेक्ट करते हैं। हमारा जो प्रोजेक्ट है धोलेरा के अंदर है। धोलेरा, जैसा आप जानते हैं कि धोलेरा एक ग्रीनफील्ड स्मार्ट सिटी है, जो मोदी गवर्नमेंट्स जब वहाँ पे थी और है। इसको 2 लोग पार्टिसिपेट करते हैं इसके अंदर, सेंट्रल गवर्नमेंट एंड स्टेट गवर्नमेंट। ये पूरा एक ग्रीनफील्ड फर्स्ट, जिसको हम इंटरनेशनल सिटी से किसी से कंपेयर कर सकते हैं, ऐसा एक सिटी डेवलपमेंट हो रहा है। वहीं पे हम लोग एक प्रोजेक्ट कर रहे हैं श्री श्याम के नाम से। हमारी कंपनी का नाम रॉयल इंफ्रास्ट्रक्चर है और मैं उस कंपनी का डायरेक्टर हूँ। हम लोग जो यहाँ पे आए हैं वो एक ये इन्फॉर्मेशन देने के लिए आए हैं कि हम लोग काफी जगह पे काफी बार इन्वेस्टमेंट करने के लिए चूक जाते हैं। हर जगह पे कहीं पे हमको सेफ्टी दिखती है तो कहीं पे हमको सही ROI नहीं मिलता है। तो यहाँ पे ऐसा है कि गवर्नमेंट ने इसको पहले ही SIR, स्पेशल इन्वेस्टमेंट रीजन करके घोषित कर रखा है, जहाँ पे ROI हर साल, अभी वहाँ पे डेवलपमेंट कुछ भी नहीं है, लेकिन हर साल वहाँ पे ROI 20% से 30% बढ़ रहा है। अगर अभी यहाँ पे कोई मीडिया कवरेज भी नहीं है, अगर एक बार जो वहाँ पे कार्गो एयरपोर्ट का उद्घाटन मोदी जी करते हैं, और जैसा बताया कि वहाँ पे सेमीकंडक्टर चिप का, AI चिप का हब बनने वाला है, तो फर्स्ट जो सेमीकंडक्टर चिप है वो टाटा जस्ट कंप्लीट करने वाली है उसका फैक्ट्री। अभी ये 27 तक टारगेट है, कंप्लीट हो जाएगा। तो ये जब 2 चीज कंप्लीट होगा तो उस समय ऐसा होगा कि सब जगह से लोग इंक्वायरी करेंगे, तो उस समय जो लैंड का प्राइस है वो भी अधिक होगा, उस समय जो ROI होगा वो भी अधिक होगा, लोग इंक्वायरी करेंगे। तो हो सके उस समय हमारे पास लैंड का वैल्यू, लैंड का जो रेट है हाई हो जाए, क्योंकि मीडिया कवरेज, सारे स्टेट्स वहीं पे निगाह लगा के बैठे रहेंगे। तो उससे पहले हम एक अपॉर्चुनिटी लेके यहाँ पे आए हैं, क्योंकि यहाँ से हमारे पास कोई इंक्वायरी नहीं आ रही थी। तो हमने सोचा कि छोटा वर्कशॉप किया जाए और ये इन्फॉर्मेशन दिया जाए कि गुजरात के अंदर एक ऐसा प्रोजेक्ट बन रहा है जो इंटरनेशनल लेवल का एक सिटी डेवलप हो रहा है, जहाँ पे जिसको मैन्युफैक्चरिंग हब बनाया जा रहा है, जहाँ पे आपका सस्टेनेबल बिजली, रोड, सारे हाईटेक्स रोड्स, सारी सिक्योरिटीज, सब कुछ अवेलेबल होगा, जहां आपके छोटे इन्वेस्टमेंट को भी बहुत बड़े मात्रा में बढ़ा सकते हैं। छोटे इन्वेस्टर को भी हम इनवाइट करने के लिए यहाँ पे आए हैं और बड़े इन्वेस्टर को भी इनवाइट करने के लिए आए हैं, जो जैसा चाहे वहां पे अपनी सुविधा के अकॉर्डिंग इन्वेस्टमेंट कर सकता है। ओके, थैंक यू सो मच।